ఫ్రెండ్స్, కట్టుకున్న భార్యను కడతేర్చడమే కాదు, అది క్షణికావేశంలో కాకుండా ఈ దుర్మార్గుడు చంపడానికి ముందు తన అత్తామామల విషయంలో చేసిన పనికి కూడా నిజంగా చెప్పుతో కొట్టినా తప్పులేదనిపిస్తుంది. వీడికి మరణశిక్ష వేసినా తక్కువేమో అనిపిస్తుంది. అయితే వైష్ణవ్‌ని చంపాలి అన్న దురుద్దేశంతో అయితే ఇంకా ఎంత తెగించకపోతే, ఎంత దుర్మార్గత్వం ప్రదర్శించకపోతే, తన అమ్మా, నాన్న ఉంటున్న ఇంటిలోనే పక్క రూమ్‌లో భార్యని అంత దారుణంగా, కిరాతకంగా చంపుతాడో మీరు ఆలోచించండి. అయితే వీడికి ఎంత తక్కువ శిక్ష ఏసినా, ఎంత ఎక్కువ శిక్ష ఏసినా అది తక్కువే అనే చెప్పాలి. అయితే ఇక వాళ్ళ అన్నయ్యలైతే ఆ ఇంట్లో లేరనమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో వాళ్ళు మామూలుగా వేరే చోటున్నారు. వాళ్ళ కజిన్స్ అందరూ ఒకటే ఊరు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్లారు. అంతా బానే ఉంది. అయితే ఏం జరిగిందంటే ఆ రోజు ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే ఒక వాటర్ బాటిల్‌ని మధ్యాహ్నం సాయంత్రం ఆ టైంలో ఫ్రిడ్జ్‌లో పెట్టాడంట. అయితే వాళ్ళకి ఫ్రిడ్జ్‌లో పెడితే ఏంటంటే జనరల్‌గా వైష్ణవి వాళ్ళ అమ్మ, నాన్నలు వాళ్ళు జనరల్‌గా ఐస్ వాటర్ తాగరు. చాలా తక్కువ తాగుతారనమాట. అయితే ముఖ్యంగా వాళ్ళ డ్యాడీ అసలు తాగరు. ఆ రోజు ఏం చేశాడంటే ఇతను ఆ వాటర్‌లో ఏదో మత్తు కలిపాడు. కలిపి వైష్ణవి వాళ్ళ అమ్మ, నాన్నలకి ఇచ్చాడు. ఫస్ట్ తాగండి, తాగండి అని మొదలెట్టాడు. అయితే మేము తాగమమ్మా మాకు పడదు అంటే, అలా అంటే కుదరదు మీరు తాగాల్సిందే అని చెప్పేసి బలవంతం చేశాడు. బలవంతం చేసేసరికి వాళ్ళు కొంచెం తాగారు. తాగిన తర్వాత అయితే మీరు అనుకోవచ్చు వాడికి ఎలా తెలుస్తది కరెక్ట్‌గా అంతే మత్తు మందు ఎందుకు కలుపుతాడనేసి అంటే, ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు అనేవాడు ఏంటంటే మ్యాటర్ కాంపౌండర్‌గా పనిచేస్తాడనమాట. అంటే వీడికి ఇప్పుడు దొంగ తెలివితేటలు ఉన్న వాళ్ళకి కత్తిస్తే వాళ్ళు దొంగగానే ఆలోచిస్తారు. ఒక వంట చేసే చెఫ్‌కి కత్తివ్వండి చక్కగా వంకాయలను ఎలా కొయ్యాలి, టమాటాలని ఏ రకంగా ఏ షేప్‌తో కొయ్యాలి అలా చెప్తాడు గదా! అలా ఆలోచిస్తాడు. అదే ఇలాంటి దుర్మార్గులకి ఇచ్చామనుకోండి పూర్తిగా పరిస్థితి తారుమారైపోతుంది. అందుకని వీడేంటంటే ఆ మొత్తం మందిని ఎలా వాడాలో యూజ్ చేసి పక్కన వైష్ణవి అరుస్తుందన్న ముందే గ్రహించి వాళ్ళ అమ్మా నాన్నల విషయంలో అలా చేశాడనమాట. ఇంతకన్నా దుర్మార్గత్వం మరొకటి ఉండదు. ఇంతకన్నా నీచత్వము ఇంకోటి ఉండదు. అలా జరిగిందనమాట. సో అది ఫ్రెండ్స్, వైష్ణవికి సంబంధించిన తన చావుకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరిని వదిలిపెట్టకూడదు. ఎవ్వరు కూడా వాళ్ళంతా చూడాలి. ఇంకా పోలీసులు అయితే నిజం చెప్తున్నా, వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదు. తొందరగా శిక్ష పడాలి. ఎందుకంటే ఎంత లేట్ అయితే అంత ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది.